రైట్, మనం సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నా. వైసీపీ కూటమి ఊపిరి సలపకుండా చేస్తోంది. గ్యాప్ లేకుండా దెబ్బ మీద దెబ్బలతో వైసీపీలో వణుకు పుడుతోంది. ఇప్పటికే అవినీతి కేసులతో ఫ్యాన్ పార్టీ సతమతమవుతుండగా 9 ఏళ్ల క్రితం జరిగిన ఓ కేసు కూటమి ప్రభుత్వం మళ్లీ రీఓపెన్ చేస్తోంది. తునిలో రత్నాచల్ ట్రైన్ దగ్ధం కేసు పునర్విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. హైకోర్టుకు వెళ్లాలంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్కు హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు విచారణకు స్వీకరిస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ నేతల మెడకు ఉచ్చు బిగించుకునే ఛాన్స్ ఉంది. ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో 2016 జనవరి 30న కాపునాడు సభ జరిగింది. అది సభ కాస్త హింసాత్మకంగా మారటంతో విజయవాడ వెళ్తున్న రత్నాచల్ ఎక్స్ప్రెస్ను దుండగులు తగలబెట్టారు. వైసీపీకి కూటమి ఊపిరి ఆడకుండా చేస్తోంది. గ్యాప్ లేకుండా దెబ్బ మీద దెబ్బలతో వైసీపీలో వణుకు పుడుతోంది. ఇప్పటికే అవినీతి కేసులతో ఫ్యాన్ పార్టీ సతమతమవుతుండగా 9 ఏళ్ల క్రితం జరిగిన ఓ కేసు కూటమి ప్రభుత్వం మళ్లీ రీఓపెన్ చేస్తోంది. తునిలో రత్నాచల్ ట్రైన్ దగ్ధం కేసు పునర్విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. హైకోర్టుకు వెళ్లాలంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్కు హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు విచారణకు స్వీకరిస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ నేతల మెడకు ఉచ్చు బిగుచుకునే ఛాన్స్ ఉంది. ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో 2016 జనవరి 30న కాపునాడు సభ జరిగింది. అది సభ కాస్త హింసాత్మకంగా మారటంతో విజయవాడ వెళ్తున్న రత్నాచల్ ఎక్స్ప్రెస్ను దుండగులు తగలబెట్టారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందిస్తారు. రవి, ఏదైతే తుని ఘటన ఉందో, తుని రైల్వే ఘటన ఎప్పటికీ ఎవరు మర్చిపోలేని ఘటన అది. ఇది 2016 జనవరి 30 తేదీన జరిగింది. ఇక్కడ కాపు నాడు అంటే కాపులకి రిజర్వేషన్ గురించి కాపు రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడిగా ముద్రగడ పద్మనాభం ఆ రోజు పోరాటం చేశారు. ఆ పోరాటంలో దశలవారీ ఆందోళనలో భాగంగా ఆ తునిలో ఒక భారీ బహిరంగ సభ పెట్టారు. ఆ భారీ బహిరంగ సభకి లక్షలాదిగా ఇక్కడికి జనం తరలి వచ్చిన పరిస్థితి ఉంది. ఆ రోజున చూసినట్లయితే సభ జరుగుతుండగానే రత్నాచల్ ఎక్స్ప్రెస్ వస్తున్న నేపథ్యంలో కొంతమంది రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళి రైల్ని తగలబెట్టిన పరిస్థితి ఉంది. ఆ రైలు తగలబెట్టిన పరిణామాల్లో మొత్తం అంతా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ తర్వాత పరిణామాల్లో ఆ రైల్వే శాఖ ఆ కేసు నమోదు చేసింది. ఆ కేసు నమోదు చేసిన తర్వాత ఇక్కడ స్థానిక తుని ఎమ్మెల్యేగా ఉన్న అప్పుడు వైసీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతో, అలాగే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తో పాటు మరికొంతమంది కాపు ఉద్యమ జేఏసీ నాయకులు ఉన్నారు. వీళ్ళందరి మీద కూడా ఆ కేసు నమోదైన పరిస్థితి. ఈ కేసుకి సంబంధించి దాదాపు 2023 వరకు కూడా విజయవాడ రైల్వే కోర్టులో ఈ కేసు వాదనలు జరిగినాయి. కేసుకి విచారణ కొనసాగింది. 1/5/2023న ఈ కేసుని కొట్టివేస్తూ రైల్వే కోర్టు ఆదేశాలు కూడా ఇచ్చింది. అయితే దీని మీద ఇప్పుడు తాజాగా పునర్విచారణకి రాష్ట్ర హోంశాఖ ఏదైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ని హైకోర్టుకి వెళ్ళమని చెప్పేసి చెప్పడంతో ఇప్పుడు ఈ కేసు పునర్విచారణకి మళ్ళీ తిరిగి తోడినట్టయింది. దీంతో వైసీపీ వర్గాల్లోని ఇటు కాపు నేతల్లో కూడా ఒక ఆందోళన అయితే నెలకొంది. ఈ కేసు కొట్టేసిన కేసును మళ్ళీ తిరిగి తోడడం ఏంటనేది ఒక ప్రశ్న, ఒక చర్చ నడుస్తూ ఉంది. దీని మీద అప్పుడు కాపు జేఏసీ నాయకులు మాట్లాడడానికి ఇంకా అందుబాటులోకి రాని పరిస్థితి ఉంది. అయితే దీని మీద ముద్రగడ పద్మనాభం ఏ విధంగా స్పందిస్తారో ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ కేసులో వైసీపీకి చెందిన తుని ఎమ్మెల్యే అప్పుడు తునికి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న దాడిశెట్టి రాజా మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన కూడా ఈ కేసులో ఉన్నారు. ఈ కేసులో కొట్టేసిన దాంట్లో ఆయన పేరు కూడా ఉంది.
దీంతోపాటు దాదాపుగా 19 మంది పైగా ఈ కేసు ఉన్నది. ఈ కేసులో చూసినట్లయితే ఇప్పుడు పునర్విచారణ జరుగుతున్న నేపథ్యంలో పునర్విచారణ చేయాలని చెప్పి నిన్నే హోంశాఖ సెక్రటరీ ఆదేశాలు జారీ చేయడంతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టుకి వెళ్తున్నారు. దీని మీద ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులతోటి ఆల్రెడీ ఇప్పటికే వైసీపీ నాయకులు కొందరు పోస్టులు కూడా పెడుతున్నారు. నాడు కొట్టేసిన కేసును మళ్ళీ ఎలాగా తోడుతారు, ఎలాగా ఇది చేస్తారు అంటే వేధించడానికి ఎలా చేస్తున్నారా అనేది వైసీపీ వాళ్ళు కూడా అప్పుడే కొన్ని పోస్టులు కూడా సోషల్ మీడియాలో పెడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఈ కేసు పునర్విచారణ ఎలా జరుగుతుంది, హైకోర్టు స్వీకరిస్తే ఏ విధంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది, ఏ విధంగా విచారణ చేయాలని చెప్పి మళ్ళీ ఆదేశాలు ఇస్తుంది, లేదంటే జరిగిన విచారణ పట్ల ఏ విధంగా కోర్టు స్పందిస్తుంది అనేది చూడాల్సి ఉంది. ఆ తర్వాత స్పందించాలని చెప్పేసి ఇక్కడ కాపు జేఏసీ నాయకులు అలాగే ముద్రగడ అనుసర వర్గం భావిస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు చూసినట్లయితే అప్పటికి ముద్రగడ పద్మనాభం న్యూట్రల్గా ఉన్నారు, రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ఉన్నారు. అప్పుడు అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంది. 2015లో తన ఉద్యమం ప్రారంభించిన తర్వాత ఈ ఉద్యమాన్ని 2016 జనవరి 30న ప్రభుత్వం దిగి రాకపోవడంతో రిజర్వేషన్ల కోసం ఆయన భారీ బహిరంగ సభకి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకున్న పరిణామాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ముద్రగడ పద్మనాభం ఇప్పుడు ఎన్నికల ముందు వైసీపీలోకి వెళ్ళడానికి ఇది ప్రయత్నం చేశారు. అయితే అది కాలేదు. తర్వాత చూసినట్లయితే ఆయన ఇప్పుడు వైసీపీలోనే అధికారికంగా జాయిన్ అయ్యారు. రైట్. శ్రీరామూర్తి గతంలో అన్ని తానే వ్యవహరించారు. ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమానికి ఆ నాయకత్వం వహించారు. అలాగే ఆ రిజర్వేషన్ల పోరాట సమితికి అలాగే జేఏసీ కూడా ఆయన నాయకత్వం వహించారు. అలాగే చేగొండి హరిరామ జోగయ్య కూడా గతంలో లెటర్లు రాసినటువంటి సందర్భాన్ని చూడొచ్చు. అయితే ఆయన ఎప్పుడు కూడా వైసీపీని టార్గెట్ చేయకుండా అప్పటి ప్రతిపక్ష టీడీపీని అలాగే జనసేన పార్టీని టార్గెట్ చేస్తూ వచ్చారు. గత పిఠాపురం నియోజకవర్గ ఎన్నికల సమయంలో కూడా ఆయన పేరుని మార్చుకుంటాను, అక్కడ గెలవకపోతే పద్మనాభరెడ్డి గారిని చెప్పేసి ఆయన తర్వాత పేరు కూడా మార్చుకోవడం జరిగింది. అయితే ఒక పక్క వెన్నుపోటు దినంగా పోస్టర్లను కూడా వైసీపీ ఆవిష్కరించింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కూడా ఆ కేసు ఏదైతే ఉందో, ఆ రైలు దగ్ధం కేసు ఏదైతే ఉందో దాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుందా, వైసీపీ నేతలే ఇందులో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాలనే ఉద్దేశంతో కేసుని తిరగతోడుతుంది అనుకోవచ్చా శ్రీరామూర్తి? రవి, ఖచ్చితంగా అప్పట్లో వైసీపీ నేతల మీద కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. వెనకుండి ఈ కుట్ర చేశారని చెప్పేసి కూడా ప్రతి విమర్శలు కూడా చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. అప్పట్లో ఎమ్మెల్యే అక్కడ తునికి వైసీపీకి చెందిన దాటేసి రాజయ్యే ప్రాతినిధ్యం వహించడం, అలాగే ఈ ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో కొంతమంది వైసీపీ నాయకులు ప్రత్యేకించి ముద్రగడ పద్మనాభాన్ని వచ్చి కలిసి ఆయన్ని పరామర్శించి వెళ్ళడం, పలకరించి వెళ్ళడం, ఇలాంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అంతేకాకుండా మీరు చెప్పినట్టు చూసినట్లయితే ఆయన వైసీపీ ఇక్కడ పవన్ కళ్యాణ్ కనుక గెలిచినట్టయితే తన పేరును మార్చుకుంటానని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో ఆయన తన పేరును కూడా మార్చుకున్నారు. పద్మనాభరెడ్డిగానే ఆయన గెజెట్ కూడా మారింది. ఇప్పుడు ఆయనకి నోటీసులు ఏది ఇచ్చినా కానీ, లేకపోతే ఎక్కడ ఏ పేరు రాయాల్సి వచ్చినా కానీ, రిజిస్ట్రేషన్ కానీ ఏదైనా సరే పద్మనాభరెడ్డి అని మాత్రమే రాయాల్సి ఉంటుంది. పద్మనాభం అంటే ఇప్పుడు కుదరని పరిస్థితి. అయితే ఆయన ఈ కేసుల్లో అందరితో పాటు విజయవాడ రైల్వే కోర్టుకి తిరిగిన పరిస్థితి ఉంది. అయితే ఈ కోర్టుకి సంబంధించి వైసీపీ నాయకులు కూడా కొందరు అందులో ఉండి వచ్చారు. అయితే కొంతమంది అప్పట్లో కాపు జేఏసీలో ఉన్న కొంతమంది నాయకులు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిన పరిస్థితి ఉంది. కొంతమంది జనసేన పార్టీలో కూడా చేరిన పరిస్థితి ఉంది. అందులో ముఖ్యంగా వాసిరెడ్డి యేసుదాసు అనే కాపు జేఏసీలో కీలకంగా ఉండేవారు. అలాగే ఆకుల రామకృష్ణ ఈయన అత్యంత కీలకంగా ఉండేవారు. అలాగే అమలాపురం నుంచి నల్లా విష్ణు, అలాగే కలవకొలను తాతాజీ ఈయన కూడా చాలా కీలకంగా వ్యవహరించేవారు. అలాగే కొంతమంది బయట జిల్లాల నుంచి కూడా ఇటు నెల్లూరు, అనంతపురం ఈ జిల్లాల నుంచి కూడా ఈ కాపు జేఏసీలో నాయకులు ఉండేవారు. అయితే వీరు ప్రస్తుతం వివిధ పార్టీలో చేరిన పరిస్థితి ఉంది. ఈయన ముద్రగడ పద్మనాభం వచ్చి వైసీపీ పార్టీలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ పునర్విచారణ జరిగితే ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మళ్ళీ కాపు చేసి ఏకమవుతుందా, ఏకంగా ఎదుర్కొంటుందా,
లేకుంటే ఏమి నిర్ణయించుకుంటారనేది ఇంకా కాపు చేసి ఒక నిర్ధారణకి రాలేదు. వారు ఇంకా చర్చలు వారి మధ్య జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ Right. రేపు దీని మీద మాట్లాడతారని కూడా ఒక సమాచారం ఉంది. ఏదైనా ఈ పునర్విచారణ ఉత్తర్వులతోటి మొత్తం మీద ఒక అలజడి, ఒక చర్చ, ఒక సంచలనం అయితే కొనసాగుతూ ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.